అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల ఎన్టీపీసీ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గేట్ నెంబర్ 2 వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బాబా సలీం పాషా, మాజీ ఎమ్మెల్యే గోరగంటి చంద్ర హాజరై కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర ఆర్థిక మానసిక క్షోభకు గురి చేస్తుందని జేఏసీ నాయకులు మండిపడ్డారు. 2018వ సంవత్సరంలో లేబర్ కమిషనర్ సమక్షంలో కుదిరిన ఒప్పందాన్ని యాజమాన్యం పూర్తి స్థాయిలో అమలుపరచాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, కాంట్రాక్టు మారినప్పుడల్లా పీవీసీ సర్టిఫికెట్లు సమర్పించాలనే నిబంధనను వెంటనే రద్దు చేయాలని సూచించారు. ధన్వంతరి ఆసుపత్రిలో అన్ని రకాల మెడికల్ టెస్టులు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, లేదంటే ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా చేసే వైద్య పరీక్షలను యాజమాన్యం అధికారికంగా గుర్తించి ఆమోదించాలని కోరారు. నా దృష్టి లోపల ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ సానుభూతి, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకు కావాలి. కానీ వాళ్ళని విమర్శించి వాళ్ళ ద్వారా మనం సహాయం పొందుదామంటే మాత్రము ఈ పరిస్థితుల్లో, ఈ కాలంలో జరిగేటువంటిది కాదు. ఇదే నగ్న సత్యం. ఇప్పుడు కొత్త కోర్సు 4 వచ్చినాయి. 44 కోళ్లను మనం సంపాదించుకుంటే ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎవరిని అడిగి వాళ్ళు హరించారు, ఎవరిని అడిగి ఆ కోళ్లను అన్ని సవరించారు, కార్మికుల భవిష్యత్తు గురించి ఎవరిని అడిగి మాట్లాడి వాళ్ళు ఆ ఢిల్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు దాన్ని పొందపరిచిండ్రు అనేది అందరికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక మేమేదో పొడుస్తాం చేస్తామన్నట్లు మాట్లాడిపోతారు. మనం ఇంట్లో ఉంటాము, వాళ్ళు వెళ్ళిపోతారు. కరెక్టా కాదా? అందుకని మనకు అన్యాయం జరిగింది, అన్యాయం జరుగుతూనే ఉన్నది, దశాబ్దాల వారికి అన్యాయం జరుగుతూనే ఉన్నది. అందుకే కార్మికులు పోరాడుతూనే ఉన్నారు, పోరాడాలి. కానీ దీంట్లో మంచి చెడు రెండు తెలుసుకొని మనం పోరాడాలి, పద్ధతిగా పోరాడాలా, ముక్కుసూటిగా పోరాడాలి. కాబట్టి సోదరులారా, మీ అమ్మడి ఆనాడు ఉన్నా ఈనాడు ఉన్నా మధ్యలో 20 సంవత్సరాలు లేనందుకు మీకేం నష్టం జరిగింది ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. వచ్చిన తర్వాత ఏం లాభం జరిగింది, అందరికి కలుపుకపోయి మనం ఏ రకంగా ఉద్యమం చేసినాం అనేది కూడా మీరు అందరూ చూశారు ఈ 5 సంవత్సరాల లోపల. దానివల్ల లాభం జరిగింది. లేకపోతే ఇంకా ఈ యాజమాన్యం మనకు ముందుకేసి ఇంకేమేం చేస్తుండేనో, ఎంతమందిని బయట పెడుతుండేనో, ఇంకా ఏ రకంగా ఇబ్బంది పెడుతుండే అనేటువంటిది లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి గమనించాలి. అందుకని విమర్శ, ప్రతి విమర్శ ఇది సహజము, విమర్శించాలా. పనిచేసే వాడినే విమర్శిస్తామంటే ఆ పాతకాలం పోయింది, నడిచే ఎద్దుని పొడవడం. ఆ ఎద్దు రాదు, బండి కదలదు, నాగలి దున్నదు, పంట పండదు. కాబట్టి పనిచేసే వాళ్ళని మనం పొడవడం కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. ఎవరైనా పని చేయండి. కార్మిక సంఘాలు ఎప్పుడైతే పోరాట క్రమాన్ని ఎంచుకుంటారో అప్పుడు కార్మిక సంఘాలకు అండగా నిలబడితేనే రేపు అన్నిటికీ కూడా వాళ్ళు కూడా తెగించి పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. గతం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రతి సందర్భంలో కూడా ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులందరూ కూడా ఒక్కతాటిపైన ఉన్నారు. ఒక్కతాటిపైన ఉన్నందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఎన్టీపీసీ యాజమాన్యం భయపడతా ఉన్నది. ఈ మధ్య కాలంలో విచ్చలు విడిగా వాళ్ళ పెత్తనం ఎక్కువ అయిపోయింది. ఎందుకు అనంటే ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పీవీసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వస్తే నేను అప్పుడు ఇక్కడనే ఇదే వేదిక మీద నుంచి మాట్లాడిన కార్మికులను ఎక్కడ కూడా వేధించొద్దు అని అప్పుడు కార్మిక సంఘాలన్నీ కూడా సీరియస్ గా అప్పుడు పోరాటం చేసిన క్రమంలో 5 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా ఈ యొక్క ఇబ్బందులు పెట్టలే. మేము చూసినాం ఈ పోరాటాలను, ఈ యొక్క మనం చేసేటువంటి వాటిని అన్నింటిని కూడా చూసినాం. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? పీవీసీని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలి? పోలీసులు ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలి? ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి విధంగా ఎందుకు అది చేయాలి? ఏదో చిన్న చితక కేసులు అయితే ఉంటాయి కావచ్చు, పోలీస్ స్టేషన్ చుట్టూ కార్మికుడు తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అందుకోసమే కార్మిక సంఘాలకు ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలి. పీవీసీ అనేటువంటిది మాకు తెలుసు. పీవీసీ ఎప్పుడు తేవాలో, పీవీసీ ఆల్రెడీ 2018లోనే మేము పీవీసీ పట్టుకొచ్చి మీకు ఇచ్చాం. ఇచ్చిన తర్వాతనే మాకు అప్పుడు 1 ఇయర్ పాస్ గేట్ పాస్ ఇచ్చావు. దాన్ని మళ్ళీ తెమ్మంటే మేము తెచ్చే పరిస్థితులు మేము లేమనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇలా కొత్తగా ఎవరైతే ఎక్కుతా ఉన్నారో, కొత్తగా ఎవరైతే జైన్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ తెమ్మని మేమే చెప్తా ఉన్నాం. నువ్వు చెప్పినది పోయి మేమే చెప్తా ఉన్నాం. మా కార్మికులు ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ గా వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు,
ఇంకా రకరకాల పేదలు నచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు పీవీసీ తీసుకుపోవాలని చెప్పని అంటున్నాం. పీవీసీ తీసుకురాకపోతే వాళ్ళ గేట్ పాస్ చేయకమని చెప్పని కూడా మేమే చెప్తా ఉన్నాం. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పటికైనా మానుకొని ఎప్పుడైతే మీరు 2018లో మొత్తం మంది ఇచ్చినాం, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళ ద్వారానే మీరు మెడికల్ అది పీవీసీ తీసుకొని గేట్ పాస్ రిలీజ్ చేయమని చెప్పని సీరియస్గా చెప్తా ఉన్నాం. అలాగే మెడికల్ కు సంబంధించింది కూడా మాకు తెలుసు. మా ఆరోగ్యాలకు మా బీపీ ఏందో, మా షుగర్ ఏందో, మా ఈసీసీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో అవన్నీ కూడా మాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మా ఆరోగ్యాల పట్ల, మా పట్ల, మా కుటుంబాల పట్ల మాకున్న శ్రద్ధ మాకుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము 10 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, మధ్యలో కూడా 3 నెలలకు ఒకసారి కూడా మేము మా శరీరాన్ని చెకప్ చేసుకుంటా ఉన్నాం. కానీ నువ్వు నువ్వు 10 సంవత్సరాలకు ఒకసారి ఆ ధనవంతుల హాస్పిటల్ పట్టుకపోయి అక్కడ డబ్బా ఉన్నటువంటి ఆ మిషన్లను పెట్టి నువ్వు ఎన్టీపీ స్టార్ట్ అయిన నాటి నుంచి మిషన్లను పెట్టేసి ఇలా ఈ సీజన్ పేరుతోటి నువ్వు అక్కడ అబ్నార్మల్ అనే పేరుతోటి నువ్వు ఆ కార్మికులందరినీ హాస్పిటల్కి పంపిస్తా ఉన్నావు. ఎందుకు నీకు హాస్పిటల్ పంపాలి? నువ్వు మా ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఇందాక మనం చెప్పినట్టు నెలకు 25 లక్షల రూపాయలు ఈ పారిశ్రామిక ప్రాంతం నుంచి మేము ఈఎస్ఐ కడతా ఉన్నాం. మేము ఈఎస్ఐ నుంచి తీసుకొచ్చేటువంటి సర్టిఫికెట్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయవు? నువ్వు అపోలోకి ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు యశోదకి ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు మెడికల్ కేర్కి ఎందుకు పంపిస్తున్నావు? లేదా సిల్వర్ ఆనందరావుకి ఎందుకు పంపిస్తున్నావు? అక్కడ పెట్టేటువంటి 4,000, 5,000 రూపాయలు నీకేం పర్సెంటేజ్ అని వస్తుందా? నీకు ఏమైనా తీసుకున్నావా? వాళ్ళతో ఏమైనా టైప్ అయినావా? నీకెందుకు ఇదంతా? కాబట్టి డాక్టర్లకు అదే చెప్తా ఉన్నాం. మేము నెలకు 25 లక్షల రూపాయలు ఈఎస్ఐ కడతా ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం ఏ డేట్ చెప్తామో చెప్పు. ఆ డేట్ లో మేము మా 1 మంత్ ముందే మేము వెళ్తాం, చెకప్ చేసుకుంటాం. మా శరీరంలో ఏమైనా అనారోగ్యాలకు ఉంటే మెడిసిన్ వాడతాం. మేము ఈఎస్ఐ నుంచి తీసుకొచ్చిన సర్టిఫికెట్ తీసుకొచ్చి మేము కాంట్రాక్టర్కి ఇస్తాం. కాంట్రాక్టర్ ద్వారా నువ్వు మెడికల్ చేసుకొని మెడికల్ సర్టిఫికేట్ మాకు గేట్ పాస్ చేయమని చెప్పని ఈ సందర్భంగా మేము ఎన్టీపీ యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. పీవీసీ విషయంలో, మెడికల్ విషయంలో లెటర్ ఇచ్చి మనం 4-5 రోజులు అవుతుంది. 4-5 రోజులు అయినా కూడా మరి మేనేజ్మెంట్ పిలుస్తలేదు. దానికి కొంచెం కూడా వాళ్ళకి వర్కర్ల ప్రాబ్లం కనబడతలేదని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి అదే విషయానికి వస్తే నిన్న సాయంత్రం వరకు కూడా పిలిచి మీటింగ్ పెట్టాల్సి వచ్చేది ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేసిరు అంటే, నేను నిన్న ఫోన్లో మాట్లాడినా, నేను ఎందుకు చేస్తుంది ఇట్లా, పెద్దవాళ్ళందరూ దీంతో ప్రాబ్లం అవుతుంది, కార్మికులంతా గేట్ కాడ ధర్నా చేసే ప్రాబ్లం వస్తుంది. 1 రోజు అవుతుంది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయితే మనం బాగా నువ్వులు అవుతాయి, ఎందుకు పట్టించుకుంటలేదు మీరు అని నేను ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు, అన్న మీరు అందరూ పిలవండి, 11 గంటలకు మీటింగ్ పెడతా అంటారు. నేనే పిలుస్తాను, నేను నిజమానా? మీరు పిలవండి, మీరు మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెట్టి మీరు రమ్మానండి, లేకపోతే ఫోన్ చేసి పిలవండి, అందరు ఉన్నారు, అందరు నాయకులు ఉన్నారు అని చెప్పిన నేను. మీరు పొద్దున మీటింగ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి మెసేజ్ మీరు పెట్టండి ఫస్ట్, నేను తర్వాత మీటింగ్ లో మెసేజ్ పెట్టి మీ అందరిని పిలుస్తా అన్నారు. సరే అని చెప్పి నేను కూడా మన వాళ్ళతో ఇద్దరితో చెప్పాను. వాళ్ళు మనకు మెసేజ్ రాలే, మీటింగ్ మనకి ఏం చెప్పలేదు కదా, ఎట్లా అని అన్నారు. వాస్తవమే, కానీ మళ్ళీ నేను ఆ విషయం మీరు మెసేజ్ పెట్టి పిలిచేదాకా రారు, వాళ్ళు వస్తలేరు, కార్మికులకు ఎటు దారి ఇస్తుందో తెలుస్తలేదు, కార్మికులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత మీదే అని చెప్పి నేను చెప్పి ఫోన్ కాల్ చేయడం జరిగింది.